My dear students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Today we discuss about a concept is number systems. Basic number 7, rational numbers, irrational numbers and real numbers as well as complex numbers. అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు, లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కల్పిత సంఖ్య లేదా సంకీర్ణ సంఖ్యలు అని అంటాం. ఈ కాన్సెప్ట్స్ లో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఫ్రమ్ 6th స్టాండర్డ్ నుంచి ఫామ్ అవుతాయి కాబట్టి స్టూడెంట్స్ 6th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ ని బాగా వినాలి. రేషనల్ నంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ 6th స్టాండర్డ్ లో స్టార్ట్ అవుతుంది. 7th క్లాస్ లో 10th క్లాస్ అమ్మా 10th క్లాస్ లో మీకు ఇర్రేషనల్ నంబర్ స్టార్ట్ అవుతుంది. రియల్ నంబర్స్ ఆల్సో ఇన్ ద 10th క్లాస్ లెవెల్, బట్ కాంప్లెక్స్ నంబర్స్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది 11th స్టాండర్డ్. దీని గురించి కొద్దిగా డీప్ కాకుండా జస్ట్ మీకు ఎంత అవసరమో అంతవరకు చెప్పేసి క్లోజ్ చేద్దాము. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం రేషనల్ నంబర్స్. షల్ వి గో నౌ ద కాన్సెప్ట్ నంబర్ 1, రేషనల్ నంబర్స్. వాట్ ఈస్ ద రేషనల్ నంబర్? అసలు అకర్ణీయ సంఖ్యలు అంటే ఏమి, ఎలాంటి రూపాన్ని మనము అకర్ణీయ సంఖ్యలు అంటామో కొద్దిగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నా. రేషనల్ నంబర్ ఈస్ డినోటెడ్ ద లెటర్ ఈజ్ క్యాపిటల్ క్యూ అమ్మ. రేషనల్ నంబర్స్ ని మనము క్యాపిటల్ క్యూ తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎలాంటి కాన్సెప్ట్స్ ని మనము రేషనల్ నంబర్ అంటామంటే ఒక నంబర్ ని పి బై క్యూ రూపంలో రాస్తాం. పి బై క్యూ అంటే ఏం సార్ అంటే, ఒకసారి చూడండి, నంబర్స్ ని ఎప్పుడైతే మనము ఈ విధంగా రాయడానికి ప్రయత్నిస్తామో వాటిని మనము రేషనల్ నంబర్స్ అంటాము, అకర్ణీయ సంఖ్యలు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆ పి బై క్యూ లో నేను ఒక నంబర్ రాస్తున్నా చూడండి, 2/3. 2/3. అసలు ఇక్కడ రాసేటటువంటి నంబర్స్ ని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ద ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము లాస్ట్ కాన్సెప్ట్ ఇంటీజర్స్, దాన్ని మనము పూర్ణ సంఖ్యలు అన్నాం. ఆ పూర్ణ సంఖ్యల్లో ఉండేటటువంటి నంబర్లన్నీ కూడా మనం పైన ఒక నంబర్ కింద ఒక నంబర్ రాసేటటువంటి ఈ అమరికను రేషనల్ నంబర్స్ అంటాం. ఈ రేషనల్ నంబర్ లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి. ఈ క్యూ అనేది మాత్రం ఎప్పుడూ కూడా 0 మాత్రం రాకూడదు అని అంటుంటాడు. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, మన ఇంటీజర్స్ లో ఖచ్చితంగా క్యూ అనేది 0 ఉంటుంది కాబట్టి క్యూ మాత్రం తీసుకురావద్దు. ఎక్కడ P లో ఉండొచ్చు కానీ క్యూ మాత్రం ఉండరాదు. ఇంకోటి, మనం తీసుకొచ్చే ఈ P కామా క్యూ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? దోస్ P కామా క్యూ ఈజ్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ ఆర్ Z తో డినోట్ చేస్తాం. ఈజ్ అండర్స్టూడ్ ఆర్ నాట్ దిస్ కాన్సెప్ట్? వన్స్ అగైన్ రిపీటెడ్ చూడండి. రేషనల్ నంబర్స్ ని క్యూ తో చూసిస్తాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ లో మనకి నంబర్స్ అనేవి పైన నంబర్ కింద నంబర్. యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని పి బై క్యూ ఫామ్ అంటాం. పైన ఉన్నదాన్ని లవం అని, కింద ఉన్నదాన్ని హారం అని అంటాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్. P is called numerator లవం, Q is called denominator హారం. ఇలాంటి అమరికతో ఉన్నటువంటి నంబర్స్ ని ఖచ్చితంగా మనము రేషనల్ నంబర్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ P కామా Q ఎక్కడి నుంచి బయలుదేరుతుంటాయి అంటే ఇంటీజర్స్ నంబర్ లైన్ లో నుంచి ఫామ్ అవుతాయి. ఇంటీజర్స్ లో ఏదైతే నంబర్లు ఉన్నాయో ఆ నంబర్స్ తీసుకొచ్చి ఇలా రాసే విధానాన్ని మనము ఏమంటున్నామంటే రేషనల్ నంబర్స్, అకరణీయ సంఖ్యలు అంటాం. కానీ ఆ దాంట్లో ఉండేటటువంటి ఒక చిన్న అంకె, ఒక అంకె 0 అనేది మాత్రము ఈ P ప్లేస్ లో రాయొచ్చు కానీ Q ప్లేస్ లో రాయరాదు. ఒకవేళ రాస్తే ఏమవుతుంది సార్ అంటే దాని గురించి 2 నిమిషాలు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 10 అనే నంబర్ తీసుకున్నాను. 10 అనే నంబర్ ని 1 టేబుల్ తో డివైడ్ చేస్తున్నాం. 1 టేబుల్ 1 1s 1 1 10s 10. ఇది క్లియర్ గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. అదే 10 నంబర్ ని చూడండి ఒకసారి 2 టేబుల్ తో డివైడ్ చేస్తున్నా. 2 టేబుల్ 2 1s 2 టేబుల్ లో 10 అనేది 5 వస్తుంది. 5/1 ఇది క్లారిటీ ఉంది. 10 అనే నంబర్ ని 3 టేబుల్ తో కట్ చేయడానికి ట్రై చేస్తున్నా. యాక్చువల్గా ఇది కట్ చేయొచ్చు. 3 1s 3 3s 9, రిమైండర్ 1 ఉంటుంది. ఆ 1 ని డెసిమల్ పెట్టుకుంటే మనకి 0 వస్తుంది. 1 0 10, మళ్ళీ 3 3 9 వచ్చేస్తుంది. 3 3 9 యాజ్ ఈజ్ గా వెళ్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10/4 ఒకవేళ తీసుకుంటే 4 టేబుల్లో 4 1s 4 2s 8, రిమైండర్ 2 ఉంటుంది. 0 యాడ్ చేస్తే డెసిమల్ పెట్టుకుంటే 0 అవుతుంది. 2020 అనే నంబర్ 4 టేబుల్లో 4 5s వస్తుంది. చూడండి, ప్రతి నంబర్ కి మనం డివైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక్కవేళ ఆ 10 అనే నంబర్ ని 0 తో డివైడ్ చేస్తే 0 టేబుల్ 10 ఎప్పుడు వస్తుంది చూడండి. 0 1 0 0 2 0 0 3 ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా 0 అనే నంబర్ లో 10. అంటే 10 అనే నంబర్ ని 0 తో డివైడ్ చేయాలా అని రూల్ ఏముందా అంటే 10 కాకుండా ఏ నంబర్ అయినా తీసుకోండి, లవంలో 0 తో డివైడ్ చేయండి, అది ఇంపాసిబుల్ అవుతుంది. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి మనం సింపుల్ గా ఇన్ఫైనైట్ తో డినోట్ చేస్తాం. ఇన్ఫైనైట్, దాన్ని అనంతం అని అంటాము. ఇక్కడ మనకు వచ్చేసి కాన్సెప్ట్ చూడండి.
ఏదైతే నంబరు p/q ఫామ్ లో ఉందో ఆ నంబర్ని ఖచ్చితంగా మనము అకరణీయ సంఖ్య అనొచ్చు. అకరణీయ సంఖ్య అనొచ్చు. కొన్ని కాన్సెప్ట్స్ వెరీ ఇంపార్టెంట్ ఉండే ఒక్కసారి చూద్దాము ఆ కాన్సెప్ట్స్ గురించి. ఇది వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ది రేషనల్ నంబర్స్ అంటాము. ఇందులో నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నా చూడండి. నేచురల్ నంబర్ అనేది దీంట్లో ఉందా అంటే, నేచురల్ నంబర్ లో మనకు తెలుసు 1 2 3 4 5 6 అండ్ సో ఉన్నాయి. ఈ నంబర్స్ దీంట్లో ఎందుకు ఉంటాయి సార్ అని మీరు డౌట్ అడగవచ్చు. బికాస్ ఆఫ్ మీకు హారం అనేది ఇందులో కనబడటం లేదు. విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్. ఒక నంబర్ కి సైన్ లేకపోతే ఏ విధంగా అయితే ప్లస్ పెడతామో, ఒక నంబర్ కి హారం లేకపోతే దానికి by1 అని పెడతాము. అంటే హారం, ఒక నంబర్ కి హారం లేకపోతే సింపుల్ గా చూడండి. ఇప్పుడు ఆ నేచురల్ నంబర్స్ నేను ఈ విధంగా రాస్తున్నా 1 2 3 4 ని ఇప్పుడు మీకు p/q లో కనపడాలి. by1 చూడండి. ఇప్పుడు ప్రతి నేచురల్ నంబర్ ఇప్పుడు ఖచ్చితంగా p/q ఫామ్ లో కనిపిస్తుంది. ఒక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ వచ్చింది. విచ్ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్. ఇది పాత కథ. విచ్ నంబర్ నాట్ హ్యావింగ్ డినామినేటర్, హారం లేదు, దాన్ని సింపుల్ గా by1 రాయొచ్చు. ఎప్పుడైతే by1 రాసామో అది ఖచ్చితంగా p/q ఫామ్ లో ఉన్నట్లే. సో ఈచ్ అండ్ ఎవ్రీ నేచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్. Each and every natural number is a whole number. Each and every natural number is a integer. Each and every natural number is also a రేషనల్ నంబర్స్. చూడండి, ప్రతి సహజ సంఖ్య అనేది పూర్ణాంకాలు అవుతాయి, ప్రతి సహజ సంఖ్య పూర్ణ సంఖ్య లేదు, ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సో దట్ ఎవరైతే 1 2 3 4 5 ని నేచురల్ నంబర్ వరకే ఉండి అకర్ణీయ సంఖ్య కాదు అంటారు, డినామినేటర్ లో ఏం లేకపోతే 1 రాయాలనే కాన్సెప్ట్ మిస్ కావడం వల్ల ఇది ఇబ్బంది అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. సింపుల్ గా రేషనల్ నంబర్ అంటే q అనే అక్షరంతో సూచిస్తాం. q ఈజ్ ఈక్వల్ టు p/q such that p comma q is belongs to the integers as well as q is must and should not equal to 0. q 0 రావద్దు. ఎక్కడ రావద్దు? డినామినేటర్ మాత్రమే రావద్దు. దిస్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఫైనల్లీ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్ ఈస్ డినోటెడ్ q. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నంబర్. అది అంత ఇబ్బంది ఏం పెట్టదు, కానీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి దీంట్లో. ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ఇర్రేషనల్ నంబర్? దీన్ని కరణీయ సంఖ్యలు అంటాం. ఎలాంటి నంబర్స్ దీంట్లో ఉంటాయి ఒకసారి చూద్దాం. ఏదైతే ఒక నంబర్ ఉందో అది p/q ఫామ్ లో నువ్వు రాయలేకపోతే దాన్ని ఇర్రేషనల్ నంబర్ అంటాం, కరణీయ సంఖ్యలు అంటాం. ఇంతకుముందు చెప్పింది అకరణీయ సంఖ్యలు, ఇప్పుడు చెప్పేది కరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలకు కరణీయ సంఖ్యలకు తేడా జస్ట్ అవి p/q ఫామ్ లో రాయడానికి ఉండేటటువంటి నంబర్స్, ఇది p/q లో రాయలేని పరిస్థితిలో ఉన్న నంబర్స్, అంతే తేడా. ఒకసారి చూడండి. దీంట్లో కాన్సెప్ట్ వచ్చేసి 2/3 ఇది రేషనల్ నంబర్ అవుతుంది, q అవుతుంది ఇది. కానీ ఇదే నంబర్ ని నేను ఏ విధంగా రాస్తున్నా ఒకసారి చూడండి. 2/3 అనే కాన్సెప్ట్ కి రూట్ జత చేస్తున్నా. దీన్ని మనం ఇర్రేషనల్ అంటాం. ఇరిటేట్ తెప్పిస్తున్నాయి కరణీయ సంఖ్యలు అనేవి, ఇరిటేట్ తెప్పిస్తాయి. ఎందుకంటే ఒకసారి చూద్దాం. 2 అనే నంబరు ఇన్సైడ్ ఆఫ్ ది రూట్ లో ఉంది. అసలు రూట్ యొక్క కథ ఏమి? రూట్ యొక్క కథ ఒక్క నిమిషంలో క్లోజ్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు √4 ఉంది అనుకోండి, దీనికి రూట్ ఆఫ్ 2 into 2 ఒక నంబర్ కి అదే నంబర్ తో మల్టిపుల్ చేసేటటువంటి నంబర్ ని తయారు చేసినట్టే దాన్ని పరిపూర్ణ సంఖ్య వర్గాలు అని అంటాము. √4 ఈజ్ ఈక్వల్ టు 2 into 2. దీని ఆన్సర్ వచ్చేసి 2 గా డిఫైన్ చేసాం. ఎందుకంటే ఒక్క నంబర్ ని రెండేసి అదే నంబర్లుగా రాస్తే చూడండి. √4 కెన్ బి రిటర్న్ యాజ్ మల్టిపుల్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్. మల్టిపుల్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్ అంటే అదే సంఖ్యను దాంతో మల్టిపుల్ చేసేటటువంటి నంబర్స్ గా రాయడానికి వీలు ఉంటే దాన్ని వర్గ సంఖ్యలు అంటాము. 4 అనేది వర్గ సంఖ్య. బికాస్ ఆఫ్ 2 into 2 రాసాం. అదే 5 రాయండి. 5 అనే నంబర్ ని ఏ రెండు నంబర్తో లబ్ధంగా రాయొచ్చు? రాయలేము. సో 5 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, మళ్ళీ 6 రాయండి, రాయలేము. 7 రాయండి, 8 రాయండి, 9 రాయండి, 9 రాయొచ్చు. 4 and 9 మధ్యలో ఉన్న ఏ నంబర్ అయినా తీసుకోండి, అది పరిపూర్ణ వర్గం కాదు. ఎందుకంటే దాన్ని 5 6 7 8 కాన్సెప్ట్స్ ని కెనాట్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ మల్టిపుల్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ నంబర్స్. సో 4 and 9 ఇప్పుడు దీని గురించి మాట్లాడండి. 9 కెన్ బి రిటర్న్ యాజ్ 3 మల్టిపుల్ విత్ 3. చూడండి, సేమ్ నంబర్ ఉంది, మల్టిపుల్స్ లో ఉంది. అవుట్ సైడ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ outside of one value that is equal to 3. ఎప్పుడైతే రూట్ లో మనకి వర్గ సంఖ్య రాయడానికి వర్గ సంఖ్య లేకపోయినట్లయితే కరణీయ సంఖ్యనే. రూట్ ఉండాలి, ఖచ్చితంగా రూట్ ఉంటేనే అది కరణీయ సంఖ్య. ప్రతి రూటు కరణీయ సంఖ్యనే అంటే ఎక్సెప్ట్ వర్గ సంఖ్యలు 4 9 16. ద ఫస్ట్ నంబర్ ఇస్ 1,
25, 36 ఇలాంటి నంబర్స్ రూట్ లో ఉన్నాయనుకోండి, మళ్ళీ అది కాన్సెప్ట్ ఏమవుతుంది అంటే మళ్ళీ అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఎందుకు సార్ ఈ 2,3 అనేవి జెడ్ లో ఉన్నాయి కదా, ఇది అకర్ణీయ సంఖ్య అనొచ్చు కదా అంటే 2,3 ఇంటీజర్ లో ఉన్నాయి కరెక్టే, కానీ 2 కాదు, అక్కడ ఉన్నది √2 ఉంది. సో √2 ఈస్ నాట్ హియర్, √2 ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్. √2 అనేది జెడ్ లో లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. కాబట్టి ఇలాంటి నంబర్స్ మనం ఏమంటున్నాం అంటే కరణీయ సంఖ్యలు అనడం. చాలా ఈజీ అమ్మా. అకర్ణీయ సంఖ్యల యొక్క డెఫినేషన్ తెలిస్తే కరణీయ సంఖ్యలు చాలా ఈజీ. అకర్ణీయ సంఖ్యలు p/q రాయడానికి ఛాన్స్ ఉంటుంది, కరణీయ సంఖ్యలో p/q రాయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే అక్కడ రూట్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్. ఆర్ యు అండర్స్టూడ్ నా? నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే ఏముంటాయి అంటే ఇంతకుముందు చెప్పిన నంబర్లన్నీ కూడా ఉంటాయి, జస్ట్ డెసిమల్స్ ఉంటాయి, డెసిమల్ వాల్యూస్. డెసిమల్, యు నో డెసిమల్ వాల్యూస్ కాన్సెప్ట్ అయిపోయిందమ్మా, ఆల్మోస్ట్ అయిపోయింది. 2.34, 7.8, 9.43 ఇలాంటి నంబర్స్ మనం రియల్ నంబర్స్ ఉంటాయి. రియల్ గా చెప్పు ఎన్ని సెంటీమీటర్లు ఉంది ఈ స్కేల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ పైన ఇట్లా లైన్స్ ఉంటాయి, ఇది ఎంత అంటే 15 సెంటీమీటర్ స్కేల్ అని అనొచ్చు, లేకుంటే 15.1 ఉంది అనొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం రియల్ నంబర్స్ అంటాం. ఈ రియల్ నంబర్స్ అనే కాన్సెప్ట్ తర్వాత వచ్చే చిన్న కాన్సెప్ట్ కాంప్లెక్స్ నంబరు ఒక 2 నిమిషాలు ముగిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ 1 నంబర్ 4. ఈ 4 ని ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ నంబర్ లో రాయాలనుకుంటామో ఈ విధంగా రాయాలి, 4 + i(0) అని రాయొచ్చు. అంటే మన కాన్సెప్ట్ వచ్చేసి a + ib మోడల్లో ఉండాలి. వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి? మళ్ళీ స్పెషల్ గా ఈ కొత్త వర్డ్ ఐ ఏమి? ఐ అంటే కల్పిత సంఖ్య అని అర్థము. మళ్ళీ ఏ కామా బిల్ ఎవరు సార్ అంటే ఐ లేని పదాన్ని వాస్తవ సంఖ్య అని, ఐ ఉన్న పదాన్ని కల్పిత సంఖ్య అని అంటాము. దీన్ని రియల్ పార్ట్, దీని ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఇలాంటి నంబర్స్ అన్ని కూడా కాంప్లెక్స్ నంబర్ లో ఉంటాయి. అతి పెద్ద నంబర్ సిస్టమ్ అనేది కాంప్లెక్స్ నంబర్స్. ఈ కాంప్లెక్స్ నంబర్స్ మనకి ఇంటర్మీడియట్ లో టచ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ లో. అప్పటి వరకు బేసిక్ కాన్సెప్ట్స్, దీనికన్నా ముందు ఉన్న రియల్ నంబర్స్ వరకు మాత్రం మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనం మొత్తం టోటల్ వచ్చేసి 7 కాన్సెప్ట్స్. ఆ 7 కాన్సెప్ట్స్ బ్యూటిఫుల్ గా ఒక స్ట్రక్చర్ చేసిన ఒకసారి చూడండి. మనం నేర్చుకున్నటువంటి బేసిక్ నంబర్ 6 and 7 మొత్తం క్లబ్ చేసి న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్ కంటే బిగ్ నంబర్ ఈస్ హోల్ నంబర్. డిఫరెన్స్ బిట్వీన్ ద న్యాచురల్ అండ్ హోల్ ఈస్ జస్ట్ 0. దీంట్లో 0 ఉంటుంది, దీంట్లో 0 ఉండదు, అంతే తేడా. ఈ 0 కంటే ఎక్కువ వాల్యూస్ ఇంటీజర్స్ లో ఉంటాయి, ఇంటీజర్స్. దిస్ ఈస్ డినోటెడ్ క్యాపిటల్ జెడ్. జెడ్ ఎందుకు అంత పెద్దగా రాసిన అంటే ఎన్ కంటే పెద్దది డబ్ల్యూ కంటే పెద్దది జెడ్. సో NWZ అనే కాన్సెప్ట్స్ ఆ విధంగా డిఫైన్ చేసినాం. ఈ 3 కాన్సెప్ట్స్ కూడా రేషనల్ నంబర్ లో ఉంటాయి, అకర్ణీయ సంఖ్యలో ఉంటాయి. అంటే ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుందా, పూర్ణాంకాలు అవుతుందా, న్యాచురల్ నంబర్స్ అవుతుందా అంటే చెప్పలేము. కానీ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ 3 కలిపి కూడా రేషనల్ నంబర్ లో ఉంటాయి. రేషనల్ నంబర్ గా రాయలేని వాటిని ఇర్రేషనల్ నంబర్ అంటాము, దాని కర్ణీయ సంఖ్యలు అంటాం. అందుకే దానికి దీనికి తేడా ఉండడం కోసం సపరేట్ దానికి దీనికి రిలేషన్ లేదు. బట్ దిస్ 2 కాన్సెప్ట్స్ కమ్స్ ఇన్ ద రియల్ నంబర్. కానీ ఆ Q డాష్ రెండు కూడా మనము దేంట్లో వచ్చేసాయి అంటే రియల్ నంబర్, వాస్తవ సంఖ్యలో వస్తాయి. ఈ వాస్తవ సంఖ్య మళ్ళీ దేంట్లో ఉంటుంది అంటే కాంప్లెక్స్ నంబర్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, n అనేది W లో ఉంటుంది. చూడండి, n ఈస్ కమింగ్ ఇన్ హియర్ హోల్ నంబర్స్, n ఈస్ ఇన్సైడ్ ఆఫ్ W, Z and Q. n ఈస్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ సెట్. n అనేది ప్రతి దాంట్లో ఉంటది, ఒక Q డాష్ తప్ప. చూడండి ఒకసారి, n అనేది ప్రతి దాంట్లో ఉంది. n అనేది W లో ఉందా? ఎస్. n అనేది Z లో ఉందా? ఎస్. ఎందుకంటే బిగ్ సైజ్ ఉంది. చూడండి, n అనేది Q లో ఉందా? ఎస్. n అనేది Q డాష్ లో మాత్రం ఉండదు, మళ్ళీ R లో ఉంటుంది, మళ్ళీ C లో ఉంటుంది. W is inside of the Z, W is inside of Q, W is not inside of Q dash, as well as Z is inside of Q, Z is not inside of Q dash. Again, Q is not inside of Q dash, but Q is inside of the real number. Q is inside of the complex number. Complex number inside of the R? No. Because చూడండి, ఇదే పెద్ద కాన్సెప్ట్. సో కాంప్లెక్స్ నంబర్ is a major concept of the number system. Smallest concept is the natural number. Natural number నుంచి మనం కాంప్లెక్స్ నంబర్ లోకి, కాంప్లెక్స్ నంబర్ నుంచి నేచురల్ నంబర్ లోకి డిఫైన్ చేసినాం. లాస్ట్ కాన్సెప్ట్ చూడండి, Q డాష్ అనేవి క్యాపిటల్ R లో ఉంటాయి, కానీ క్యాపిటల్ R లో ఉండేవన్నీ Q డాష్ లో ఉండాల్సిన అవసరం లేదు. R అనేది C లో ఉంది, కానీ C అనేది R లో ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ స్ట్రక్చర్ మీ మైండ్ లో ఫిక్స్ అయితే మీకు ఈ నంబర్ సిస్టమ్స్ అనేది ఏ మాత్రం మిస్ కాకుండా
మైండ్ లో ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. దీనిపైన స్టేట్మెంట్ ఓరియంటెడ్ లో క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. లైక్ దిస్ వన్, ఎన్ సబ్సెట్ డబ్ల్యూ, నెక్స్ట్ ఎన్ సబ్సెట్ జెడ్, ఎన్ సబ్సెట్ క్యూ, డస్ నాట్ సబ్సెట్, ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకి 10th క్లాస్ లో సెట్స్ లో సెట్ అవుతాయి. కాబట్టి ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నంబర్ సిస్టమ్స్ పైన. Please like, share, subscribe our channel. Thank you very much. We'll meet again next session. Thank you.